వైఎస్ఆర్సీపీ నేత సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం సుజాత గారు. సో ఆయన జర్మనీ వెళ్తే ఏంటి, జపాన్ వెళ్తే ఏంటి, ఆయన ఏదో అన్ని విషయాలు త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనాలకి చెప్పే వెళ్ళారు. అది పెద్ద అంశం మీకు తీసుకోవడానికి. అండ్ అలాగే 16 మంది ఐపీఎస్ల విషయంలో వాళ్ళకి మీరు మంచి చేయాలనుకుంటున్నారా, చెడు చేయాలనుకుంటున్నారా? వాళ్ళ మాననేది వాళ్ళు కింద మీద పడి తిప్పలు పడి ఏదో ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి మేము పనిచేస్తాం సార్ అని చెప్పుకొని ఏదో చిన్న కనీసం డీజీపీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఇలాంటి పోస్టులను తెచ్చుకుందామని ప్రయత్నిస్తుంటే మీరేమో 16 మంది తరఫున వకాలతా పుచ్చుకొని ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మింగలేని కక్కలేని పరిస్థితి. ఆ 16 మందికి వాళ్ళకి మీరు మంచి చేయకపోతే చెప్పారు, కానీ అలా చెడు ఎందుకండి చేయటం? కటాక్షాలు అందరి మీద ఉండాలని శుభోదయం చెప్తున్నాను. 99 ప్రేక్షకులకి అలాగే భక్తులందరికీ కూడాను. ఈరోజు గురువింద గింజ కింద ఉన్న నలుపు తెలియనట్లుగా ఈరోజు చౌదరి గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఐఏఎస్లు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ విధిగా వాళ్ళు ఒక 30 years 40 years సర్వీస్ లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు లాగా మనం 2019 నుంచి 14 టర్మ్ లో తీసుకుంటే నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషన్ అనేటువంటి వ్యక్తి, చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఏ రకంగా తెల్లారితే ఎలక్షన్స్ అనంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఉన్న బలంగా ఎలక్షన్స్ మార్చిన పద్ధతి మనం చూసాం. సో అదే విధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మందిని ఎలాగ ఫోన్ ట్యాపింగ్ చేసి తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఎవరు వీళ్ళు ఐపీఎస్లు వాళ్ళ మాట వినేటువంటి ఐపీఎస్ని ఐఏఎస్ని పెట్టుకోవాలనుకుంటే పరిపాలనలు మొత్తం ఆఫీసర్లని అందరినీ తీసేసి టీడీపీ కార్యకర్తలనే పెట్టుకోండి. ఇప్పుడు అదే చేస్తున్నారు కదా. మీరు స్కూళ్ళల్లో వచ్చేసి చిన్న ఉద్యోగస్తులు ఎవరున్నారో స్టాఫ్స్ లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు చిన్నవాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి టీడీపీ కార్యకర్తలను పెట్టుకుంటున్నారు. జన్మభూమి కమిటీలను పెట్టుకుంటున్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసేసి. అదేవిధంగా మేము అడుగుతున్నాం, మొత్తం పరిపాలనలో ఆఫీసర్లు ఎవరు లేకుండా కార్యకర్తలనే పెట్టుకోండి. మీరు ఎలాగో మీ అచ్చెన్నాయుడు చెప్పాడు కదా, ఎల్లో బిళ్ళ అనేది తీసుకొని వస్తే కాఫీలు ఇచ్చి టీలు ఇచ్చి సపర్యం చేసి వాళ్ళు ఎలాంటి పనులు అడిగినా కానీ మర్యాదగా చేసి పెట్టండి అని మీ అచ్చెన్నాయుడు గారే చెప్పారు. ఆశ్రిత పక్షపాతం అనేది లేకుండా పరిపాలన చెయ్యాలి అని ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తున్నటువంటి పరిపాలన తాలిబన్ల పరిపాలన. కార్యకర్తలు పెట్టుకోండి మీరందరూ. తెలుగుదేశం కార్యకర్తల్ని, పోలీస్ ఆఫీసర్లను కూడా తీసేయండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లను తీసేసేయండి, ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి, తెలుగుదేశం కార్యకర్తలను పెట్టుకోండి. వాళ్ళైతే చాలా హాయిగా ఉంటుంది కదా మీకు. ఈరోజు మేము అడుగుతున్నాం, పత్రికలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మీరు చెప్పిన వాటి గురించే రాయాలి, మీ భజన చెయ్యాలి. టీవీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక మహిళ అన్యాయంగా నాశనమైనా పర్లేదు, ఒక చిన్న బిడ్డ ఏదైతే చైల్డ్ రైట్స్ వైలేషన్ జరిగినా పర్లేదు, మీ ఛానల్స్ లో కూర్చోబెట్టి గంటలు డిబేట్లు పెట్టాలి. అందులో నిజాలు ఉన్నా లేకపోయినా వాస్తవాలు తర్వాత సంగతి. వాస్తవాలు కావాలంటే కోర్టులకు ఎక్కాలి, మీరు మాత్రం ముందు ప్రచారాలు చేయాలి. అందులో నిజం ఎంతున్నా అబద్ధం ఎంతున్నా అనవసరం మీకు. అదే విధంగా పరిపాలనలో మీకు సమర్థత ఉన్నా లేకపోయినా టీడీపీ కార్యకర్తల్ని పెట్టేసుకోండి అందరినీ. ఇంకెందుకు పరిపాలన మొత్తం క్యాన్సిల్ చేయండి. నేను అడిగిన ప్రశ్నకి సమానంలా 16 మంది వ్యవహారంలో మీరెందుకు పులిమేసుకుంటున్నారు? ఎందుకు పులివేసుకుంటామండి మేము? దేశ చరిత్రలో ఐఏఎస్లకి మెమోరాండం ఇచ్చినటువంటి ఒక్క స్టేట్ మీరు చెప్పండి వాసుదేవన్ గారు. ఇన్నాళ్ళు జర్నలిజంలో ఉన్నారు కదా. నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే ఐ హావ్ మెన్షన్డ్ దట్ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటనలు లోగడ జరగలేదు, ఇది మనకి సిగ్గుచేటు ఈ రకంగా జరగటం అనే విషయాన్ని నేను ప్రస్తావించాను. వాళ్ళ మాట వినేవాళ్ళు కావాలి, వాళ్ళ కింద బానిసలుగా ఉండేటువంటి నిమ్మగడ్డ లాంటి వాళ్ళు కావాలి. నేను మీకు ఇక్కడ ఒక సబ్మిషన్ చౌదరి గారు మీరు ఆగండి. ఇక్కడ సుజాత గారు మీకు ఇక్కడ ఒక సబ్మిషన్. నిమ్మగడ్డ రమేష్ గారి గురించి కొన్ని వాస్తవాలు మీరు తెలుసుకోవాలి.
హీ వాజ్ డినైడ్ చీఫ్ సెక్రటరీ పొజిషన్ బై చంద్రబాబు నాయుడు గారు. నాకన్నా డివి శ్రీనివాస్ గారు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఎంత వేదన ఆయన అనుభవించారో చంద్రబాబు గారి హయాంలో మాకైతే తెలుసు, రాజశేఖర రెడ్డి టైంలో ఆయన మాకైతే తెలుసు. సో ఆయన ఏదో చంద్రబాబు మనిషి అనే ముద్ర ఆయన మీద దయచేసి ఏమాకండి. నిమ్మగడ్డ రమేష్, సరే మీరంత బాధపడాల్సిన అవసరం లేదు. మాకేం ఆయన చుట్టం కాదు బాధపడటానికి, విషయం చెప్తున్నా. విషయం